హాయ్ వెల్కమ్ టు మహా రివ్యూ. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రధారులుగా శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వంలో వి సెల్యులాయిడ్ పతాకంపై రూపొందిన చిత్రం ఓం భీమ్ భుష్ గురువారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్కు ఎలాంటి స్పందన లభిస్తోందో చూద్దాం. కథ విషయానికొస్తే క్రిష్, శ్రీవిష్ణు, వినయ్, ప్రియదర్శి, మాధవ్, రాహుల్ రామకృష్ణ జీవితాన్ని సరదాగా తీసుకుంటూ తమకు తోచింది చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఓ కాలేజ్ ప్రిన్సిపల్ ని బకరా చేసి అక్కడే తిష్టవేసిన వీరు అక్కడ్నుంచి బయటకు వెళ్లవలసిన పరిస్థితి ఎదురవుతుంది. అలా గమ్యం లేకుండా వెళుతున్న ఈ ముగ్గురు తమ జీవనశైలికి భైరవపురం గ్రామం కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చి ప్రజల్ని తమ దారికి వచ్చేలా చేస్తారు. అయితే అప్పటికే అక్కడ ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్న మంత్రగాళ్ల ముఠా నుంచి వీరికి ఎదురైన ఛాలెంజ్ ఏమిటి? గెటప్స్ తో పాటు సెటప్స్ మార్చిన వీరికి గ్రామంలో తోడ్పాటు అందించేది ఎవరు? ఎన్నో వందల ఏళ్ల నుంచి ఆ గ్రామం కోటలోని సంపంగి దెయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఊరి సర్పంచ్ కూతురు జలజాక్షి ప్రీతి ముకుంద్తో క్రిష్ ప్రేమ విజయవంతం అవుతుందా అన్నదే ఈ చిత్ర కథాంశం. అసలు ఈ కథని చెప్పినప్పుడు సినిమాగా తీయాలనే సాహసం చేసిన నిర్మాతల ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇప్పటివరకు ఆడ మగ దెయ్యాలని చూసిన ప్రేక్షకులు ఓ ట్రాన్స్జెండర్ దెయ్యాన్ని చూడటం వెరైటీ. అది ప్రేమించిన వ్యక్తి మరణంతో తన రాక కోసం వందల ఏళ్ల నుంచి వేచి చూస్తూ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తప్ప ముక్తి లభించదని ఆ దెయ్యాన్ని సంతృప్తిపరచి గ్రామ ప్రజల్ని కాపాడటం అనే అంశాన్ని కామెడీ సీక్వెన్స్తో కలగలిపి తీసిన చిత్రమిది. ఆరంభంలో కాలేజ్ బ్యాక్డ్రాప్ లో మొదలై తరువాత విలేజ్కి మారి ఆద్యంతం డబుల్ మీనింగ్ డైలాగ్స్, అర్థం పర్థం లేని సీన్స్తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. అయితే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్తో కొంతవరకు ఎంటర్టైన్ చేయగా అక్కడక్కడ సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తుల పేర్లను డైలాగ్స్లో చొప్పించడంతో నవ్వుల పువ్వులు పూయిస్తాయి. అయితే గ్రామ సర్పంచ్ ఇంట్లో బెడ్ సీన్ నుంచి సునైన భర్త పాత్రధారికి ట్రీట్మెంట్ వంటి సీన్స్ దర్శక రచయితల పైత్యానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకునే శ్రీవిష్ణుకి ఈ సినిమా ఎందుకు నచ్చిందో అర్థం కాదు. అయితే శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్తో సినిమాను చాలా వరకు కాపాడే ప్రయత్నం చేశారు. హీరోయిన్ ప్రీతి ముకుందంతో పాటు ప్రియదర్శికి జోడీగా నటించిన అయేషా ఖాన్, ప్రత్యేక పాటలో నర్తించిన ప్రియా వడ్లమాని, ఇతర పాత్రల్లో కనిపించిన సునైన, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సినిమా మెయిన్ పాయింట్ బాగానే ఉన్నప్పటికీ దానికి తగ్గట్లుగా కథనం రాసుకోవడంలో దర్శకుడు శ్రీహర్ష కోనుగంటి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు. అయితే ఆ మ్యాజిక్ కూడా ఎక్కడా కనిపించదు. కొన్ని సీన్స్లో డైలాగ్స్ పేలినప్పటికీ అవి సినిమాని నిలబెట్టలేవు కదా. సన్నీ పాటలు వదిలేస్తే నేపథ్య సంగీతం పర్వాలేదు, మిగతా సాంకేతిక విభాగాలు ఓకే. నిర్మాతలు కథకు మించి ఖర్చు పెట్టారనిపిస్తుంది. క్లైమాక్స్ మరీ తేలిపోవడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. ఏది ఏమైనా యూవీ క్రియేషన్స్ నుంచి ఈ స్థాయి సినిమాను ఊహించలేము.